పెరుగులో తేనె కానీ పాలల్లో తేనె కానీ వేసి ఇచ్చే పద్ధతి ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. తమకి అన్ని రకాలైనటువంటి శుభాలు కలగాలి అని ఆయన వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఏమో ఇక్కడ గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఇది చాలా ప్రధానమైంది. తన ఊరి నుంచి పెండ్లి కుమార్తె ఊరికి మగపెళ్లివారు తరలి వచ్చిన తర్వాత విడిదిలో బస చేసి అటు పిమ్మట మంగళ స్నానాలు పూర్తి చేసుకుని పెళ్లి కుమారుడు హోమాధికాలు నిర్వర్తించటం, వివాహ దీక్షని స్వీకరించటం, ఆ పైన గృహస్థాశ్రమ దీక్షను స్వీకరిస్తూ నేను ఈ పనులు చెయ్యను అని తన బాధ్యతను గుర్తు చేసుకోవడం అయిన తరువాత ఇక వివాహ వేదికకు తరలి వెడతారు. దీన్ని వరాగమనము అంటారు. వరాగమనం అంటే విడిది నుండి ఎక్కడైతే కళ్యాణ మండపం ఉందో అక్కడికి తరలి వెళ్ళడం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా పెళ్లి కుమారుడిని ఆహ్వానించటం, అతడి కాళ్ళు గడగడం, ఆ పైన వేదికకి తీసుకువెళ్ళడం మొదలైనవి జరుగుతాయి. పెళ్లి కుమారుడికి కన్యాదాత మధుపర్కం ఇస్తాడు. ఈ మధుపర్కం ఆ మధుపర్కం కాదు, ఇది భిన్నం. ఇది పెరుగులో తేనె వేసి ఇచ్చేది. ఇప్పటికి కూడా పానకం బిందెల దగ్గర మధుపర్కం కాకుండా పానకమే ఇచ్చినా ఇక్కడ మాత్రం పెరుగులో తేనె కానీ పాలల్లో తేనె కానీ వేసి ఇచ్చే పద్ధతి ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది. కాస్త తమలపాకులో ఇంత పెరుగు ఇంత తేనె అంతే వేస్తున్నారు, అంతకన్నా ఎక్కువ వేయటలే. నిజానికి అతడికి ఈ వివాహ క్రతువు అంతా పూర్తయ్యే వరకు నీరసం రాకుండా అలా శక్తిగా కూర్చోవడానికి బాగానే ఇవ్వచ్చు. కానీ ఏదో మనం ప్రతిదీ మొక్కుబడిగా అయింది గనక కాస్త తమలపాకులో ఇంత పెరుగును తేనె కలిపివ్వడం లేదా ఇంత వెన్న తీసుకొచ్చి పెట్టడం చేస్తున్నారు. అది స్వీకరించిన తర్వాత తూర్పు ముఖంగా కూర్చుని సంకల్పం చెప్పుకుని పురోహితులు చెప్తూ ఉంటే తాను మళ్ళీ చెప్పి మదర్థం కన్యావరణం కారయిష్యే అని చెప్పుకుంటాడు. నా కోసం నేను కన్యను వరిస్తున్నాను. ఇంతకుముందు పెద్దలు చేసిందేమో కన్యని ఎన్నుకున్నారు, ఈయనేమో కన్యని వరిస్తున్నాడు. తాను వివాహం చేసుకోవడానికి స్వీకరించబోతున్నాను అని చెప్పి ఆ కన్యావరణం అనే కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈయన కూర్చుంటే అక్కడ పెద్దలు వెళ్ళి అమ్మాయి దగ్గర మామగారు ఇచ్చినటువంటి మధుపర్కాన్ని లేక వెన్నని స్వీకరించి తూర్పు ముఖంగా కూర్చుని కన్యావరణ సంకల్పం చెప్పుకుంటాడు. మదర్థం కన్యావరణం కారయిష్యే అని. ఇంతకు ముందేమో పెద్దలు పెళ్లి కుమారుడు కోసం కన్యని ఎన్నుకున్నారు. ఇక్కడ ఈయన కన్యని తాను స్వయంగా వరిస్తూ ఉన్నాడు, స్వీకరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు చెప్పుకుంటూ ఆ కన్యావరణ సంకల్పం చెప్పుకుంటాడు. కన్యావరణ సంకల్పం అయిన తరువాత పెళ్లి కుమారుడిని మంగళ స్నానాలకి తీసుకుని వెడతారు. ఈయన మంగళ స్నానాలకి వెళ్ళగానే పురోహితులు పెద్దలు కన్య దగ్గరికి వెడతారు. అప్పటికి కన్య మంగళ స్నానాలు చేసి, అంటే పెళ్లి కూతురు పెద్దల చేత తలకి నూనె అంటించుకుని తరువాత వాళ్ళు చేయించగా అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు అవి కట్టుకుని అలంకరించుకుని కూర్చుని ఆ సమయానికి గౌరీ పూజ కానీ లక్ష్మీ పూజ కానీ చేస్తూ ఉంటుంది. సాధారణంగా అందరూ కూడా గౌరీ పూజ చేస్తారు. ఎందుకంటే రుక్మిణీదేవితో సహా అందరూ కూడా గౌరీదేవినే ప్రార్థించినట్టుగా మనకి సంప్రదాయం చెప్తోంది. అఖండమైనటువంటి ఐదోతనం కావాలనుకునేటటువంటి వాళ్ళందరూ పార్వతీదేవిని పూజించటం గౌరీ స్వరూపంగా మనకి సంప్రదాయం కనుక పెండ్లి కుమార్తె అప్పటికే సంకల్పం చెప్పుకుని గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఆ గౌరీ పూజ చేస్తూ ఉన్నటువంటి అమ్మాయి దగ్గరికి పెళ్లి కొడుకు పక్షం నుంచి పురోహితులు పెద్దలు వెళ్ళి తమ ప్రవర చెప్పుకుని అటువంటి ప్రవర అమ్మాయి యొక్క ప్రవర చెప్పి మీ అమ్మాయిని మాకు ఇవ్వమని పెళ్లి కూతురు తండ్రిని అడుగుతారు. ప్రవర అంటే 3 తరాల పేర్లు చెప్పుకుంటారు. తమకున్నటువంటి ఋషులు త్రయార్షేయో పంచార్షేయో ఉంటారు కదా, వాళ్ళ వంశంలో ఏ ఋషులు ఉన్నారో తమ గోత్రం, ఆ గోత్రానికి సంబంధించిన 3 ఋషులు లేక 5 ఋషులు, లేదంటే అసలు గోత్రం పేరు చెప్పుకుని అలాంటి వాళ్ళల్లో ఫలానా ఆయన మునిమనవడు, ఫలానా ఆయన యొక్క మనుమడు, ఫలానా ఆయన యొక్క కుమారుడు అయినటువంటి ఈ వరుడి కోసం మీ అమ్మాయిని మేము అడగడానికి వస్తున్నాము అని చెప్పి 3 తరాల పేర్లు చెప్పుకుంటారు. అప్పుడు కన్యపక్షాన ఉన్నటువంటి పురోహితుడు వీరి వంశానికి చెందినటువంటి ఋషులు, గోత్రము, ఋషులు, వారి ప్రవరతో, దాన్నే ప్రవర అంటారు, అది చెప్పి 3 తరాల పేర్లు
ఫలానాయనికి ముని మనవరాలు, ఫలానాయనికి మనుమరాలు దౌహిత్రురాలు, ఆ తర్వాత ఫలానాయనికి కుమార్తె అయినటువంటి ఈమెని మేము మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాము అని పెళ్లి కూతురు యొక్క తండ్రి చేత పురోహితుడు చెప్పిస్తాడు. ఇది కన్యావరణ కార్యక్రమం అనేది వివాహంలో మనకు కనపడేది. ఇది అవుతున్నంతసేపు అమ్మాయి ఏమో గౌరీ పూజ చేస్తూ ఉంటుంది, పెళ్లి కుమారుడేమో విఘ్నేశ్వరుడి పూజ చేస్తూ ఉంటాడు వినాయకుడికి. ఎందుకు అంటే అప్పటికి మంగళ స్నానాలు పూర్తి చేసుకుని కన్యావరణం కారయిష్య అని చెప్పాక కదా మంగళ స్నానాలకు వెడతాడు. అలా మంగళ స్నానాలకు వెళ్ళి అక్కడ దాన్ని పూర్తి చేసుకుని వచ్చి వేదిక మీద విఘ్నేశ్వరుడి పూజ చేస్తూ ఈ వివాహ క్రతువు ఏదైతే ఉందో ఇది నిర్విఘ్నంగా కొనసాగాలని, తమకి అన్ని రకాలైనటువంటి శుభాలు కలగాలి అని ఆయన వినాయకుడికి పూజ చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఏమో ఇక్కడ గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఇది చాలా ప్రధానమైంది. ఈనాటికి కూడా మనం పూర్వులే కాకుండా ఈనాటి వాళ్ళు కూడా ఈ గౌరీ పూజ అనేది చెయ్యడం ప్రతి వివాహంలోనూ కనపడుతోంది. పూర్తిగా సంకల్పం చెప్పుకుని ఏ లలితా సహస్రనామమో అవన్నీ చేస్తారో లేదో తెలియదు, కానీ కనీసం లక్ష్మీ అష్టోత్తరమైనా చేస్తారో లేదో తెలియదు, కానీ అమ్మవారికి సంకల్పం చెప్పుకుని కాస్త కుంకుమ ఆవిడ మీద వేస్తూ తనకు 5వ తనం అఖండంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటుంది పెళ్లి కుమార్తె. కన్యావరణానికి ప్రవర చెప్పడానికి వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా వెళ్ళే సమయానికి పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తూనే ఉండాలి. అలా గౌరీ పూజ చేస్తున్న అమ్మాయినే అప్పటికి ఎటువంటి అలంకారంతో ఉంటుందో అటువంటి అలంకారంతో పెళ్లిపీటల మీదకి తీసుకెళ్ళడం అనే సంప్రదాయం మనకి కనపడుతూ ఉంది. ఇది మంగళ స్నానాలు, గౌరీ పూజ అని ఈనాటికి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి సంప్రదాయం. కన్యావరణం, గౌరీ పూజ ఆడపెళ్లివారి విడిదిలో జరిగితే, అక్కడ పెళ్లి కుమారుడి మంగళ స్నానాలు అవి అక్కడ మగ పెళ్లివారి విడిదిలో జరిగితే, అది ఇక నుంచి జరిగేటటువంటి కార్యక్రమం అంతా కళ్యాణం వేదిక మీద జరుగుతుంది. ఈ కళ్యాణ వేదిక మీదకి పెళ్లి కుమారుడు వచ్చి కూర్చుని పూజ చేస్తూ ఉండగా కన్యాదాత చేత పురోహితులు మహాసంకల్పం చెప్పిస్తారు. ఇది మాత్రం ఈనాటికి కూడా మనం మధ్యలో అక్కడక్కడ ఏమైనా కొంచెం లోటుపాట్లు ఉన్నా మొత్తంగా చెప్పడం అనేది చాలా వివాహాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఈ మహాసంకల్పం అంటే ఏదైనా ఒక పని చేయబోయేటప్పుడు నేను ఈ పని చేస్తాను అని గట్టిగా నిర్ణయించుకోవడానికి సంకల్పించుకోవడం అనే పదం వాడుతున్నాం. ఇలా మహాసంకల్పం చెప్తూ సంకల్పంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మనం ఎప్పుడు చెప్తున్నాము, ఎక్కడ చెప్తున్నాము అని మనం చేసేటటువంటి పని తాలూకు చిరునామా సమయాన్ని నిర్దేశించి చెప్పడం. మనం నిత్యం కూడా సంకల్పం చెప్పుకుంటాం పూజాధికాలు చేసేటప్పుడు. చెప్తూ ఏదో భారతవర్షే భరతఖండే అని చెప్పి మనం ఉన్న దేశం గురించి చెప్తాం. అట్లాగే సమయం చెప్పమంటే తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఇది కాక మహాసంకల్పం అంటే మన భూమి మీద ఉన్న ప్రదేశాలే కాకుండా ఈ భూమికి సంబంధించిన విశేషాలే కాకుండా మొత్తం విశ్వాంతరాళానికి సంబంధించిన విశేషాలతో మొత్తం అనంతకాలానికి సంబంధించినటువంటి కాల పరిగణనతో మొత్తాన్ని చెప్పడం. అంటే కాలాన్ని, అనంతకాలాన్ని యొక్క పరిగణన చెప్పడం ఉంది. అలాగే ఈ బ్రహ్మాండం యొక్క విస్తీర్ణత గురించి చెప్తూ అక్కడి నుంచి మనం ఉన్నటువంటి ప్రదేశం దాకా ఉండే విషయం దాకా ఒక్కొక్కటి బయట నుంచి ఇలా లోపలికి వస్తూ ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే అనంతవీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమద్ ఆదినారాయణస్య అని చెప్పి ఆ ఆదినారాయణుడు అంటే త్రిమూర్తులలో ఉన్న విష్ణువు కాకుండా ఈ త్రిమూర్తులకి పుట్టుకకి మూల కారణమైన పరబ్రహ్మ స్వరూపాన్ని నారాయణుడు అని మనం అనుకుంటే ఆ నారాయణుడు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వచ్చి ఆయన విభూతిలో ఉండే మొత్తం బ్రహ్మాండాలు, అనంతమైన బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో ఉన్న పాలపుంతలు, దాంట్లో ఉన్నటువంటి సూర్యమండలాలు, అక్కడ ఉండేటటువంటి ఖండాలు, మనం ఇప్పుడు అనుకునేటటువంటి భారత ఖండం అనేది 9 ఖండాల్లో ఒకటి. ఇలావృత ఖండం దగ్గరించి మొదలు పెట్టుకుని ఉండేటటువంటి ఖండాలు, ఈ భూమి ఇలా నిలబడి ఉండడానికి మూలకారకమైనటువంటి కులపర్వతాలు, తర్వాత అష్టదిగ్గజాలు, ఇవన్నీ భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు, నదులు, అరణ్యాలు, సరస్సులు, ఈ వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చే చివరికి భారతఖండే భారతవర్షే. భారతవర్షం అన్నప్పుడు ఎన్ని వర్షాలు ఉన్నాయో చెప్పి భారతవర్షం, చివరికి కళ్యాణ వేదిక అనేటటువంటి చిరునామా చెప్పడం. అలాగే కాలం కూడా బ్రహ్మకల్పం దగ్గర నుండి మొదలుపెట్టి అందులో అంతర్భాగాలైనటువంటి మనువులు, ఇత్యాదులు, వీటన్నిటి వివరాలు చెప్పుకుంటూ ఈనాటి తిథి
వార నక్షత్రం దాకా ముహూర్తం దాకా ఉండే కాలాన్ని దేశాన్ని గమనించుకుంటూ ఈ మధ్యలోనే షట్చక్రవర్తులు ఇత్యాదులందరూ వచ్చేస్తారు. అంటే ఈ మహాసంకల్పం గనక మనం విన్నట్టయితే ఇంత బ్రహ్మాండంలో మనం ఎంత, అంతటి అనంతకాలంలో మన ఆయువెంత, ఈ సమయం ఎంత అని మన అల్పత్వం మనకి అనుక్షణం గోచరిస్తూ ఉంటుంది. 10 పెళ్ళిళ్ళకెడితే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు, ఒక మాట కాకపోతే ఒక మాట మన మనసులో పడితే మన అల్పత్వం మనకు గుర్తురాదా? అందువల్ల పెళ్ళిలు ఇవన్నీ చెప్తారు. సృష్టి విజ్ఞానం, భౌగోళిక విజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం, కాల పరిగణన ఇత్యాదులన్నింటినీ కూడా ఈ సంకల్పం అనే మహాసంకల్పం అనే దాంట్లో ఇమిడించి మనకి పెద్దలు చెప్పారు. పెళ్ళంటే తప్పనిసరిగా అందరూ పాటించేటటువంటి సంస్కారం. ఈ పెళ్లిలో దీన్ని పెట్టారు అంటే ఎప్పుడో అప్పుడు ఇంతో అంతో వినరా, విన్నది అర్థం కాదా, అర్థమైతే అల్పత్వం తెలియదా అనేటటువంటి ఒక అద్భుతమైన లౌకిక ప్రయోజనం ఉంది. అంతకు మించి మనం ఎవరికైనా ఉత్తరం రాస్తుంటే మనం ఉన్న ప్రదేశాన్ని మనం ఉత్తరం రాసే తేదీని రాస్తామా రాయమా? అట్లాగే మనం ఇంత అద్భుతమైన పని చేస్తూ ఉన్నప్పుడు, ఇది వివాహం అన్నది ఒక క్రతువండి, ఒక యజ్ఞం. ఈ యజ్ఞం నిర్వహిస్తూ ఉన్నప్పుడు పరమాత్మకి మేము ఇప్పుడు చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం అని సమయాన్ని, వేదికని ఒక శుభలేఖ వేస్తేనే మనం సమయమును వేదిక ఇస్తున్నామే. సాటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు, పరమాత్మకి ఇచ్చేటప్పుడు మన చిరునామా చెప్పద్దా, సమయాన్ని చెప్పద్దా? అవి చెప్పడం కోసం ఏర్పాటు చేసింది మహాసంకల్పం. వివాహంలో ఈనాటికి తప్పనిసరిగా మనం వింటూ ఉండేటటువంటిది ఈ సంకల్పం. దేశ కాల పరిజ్ఞానాన్ని మనకు అందించేది. ఈ మహాసంకల్పం అవంగానే వివాహ క్రతువు ఒక అడుగు ముందుకు వెళ్ళి కళ్యాణం దాకా సాగుతుంది. స్వస్తి. తెలుగు